నవనిర్మాణం జరగాలంటే యువత పాత్ర ముఖ్యమని ఆనాడే స్వామి వివేకానంద పరిచే విధంగా నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను అనే భావన మీలో ఉండకూడదు అనే ఉద్దేశాన్ని కలిగించి అతని యొక్క అద్భుతమైన ప్రసంగాలతో ఆనాడు యువతను మేల్కొల్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 12, 1985 నుండి ఈ దినాన్ని స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే వాస్తవంగా యువతే దేశ నిర్మాణానికి ముఖ్యమని ఆనాటి ఆ మహానీయుడు స్వామి వివేకానంద తెలియజేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఏం జరుగుతుందంటే మన పరిధిలో చూసుకుంటే మన ఉమ్మడి జిల్లాలో 36 లక్షల మంది జనాభా ఉన్నది. దానిలో 18 నుంచి 30 సంవత్సరాలు కలిగినటువంటి యువతే 14 లక్షల మంది జనాభా ఉన్నారు. 14 లక్షల జనాభా 100కి 3 చొప్పున జనాభా ఉన్నట్లు లెక్కటువంటిది. అలాంటి సందర్భంలో యువత మాత్రం